అంతా అనుకున్నట్లే అయింది. జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏలోకి టీడీపీ తిరిగి అడుగు పెట్టనుంది. సార్వత్రిక ఎన్నికల వేళ జాతీయ స్థాయిలో మరోసారి అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ పెద్దలు పాత మిత్రులను మళ్లీ అక్కును చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ బీజేపీ మధ్య పాత స్నేహం కొత్తగా చిగురించింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు పార్టీలు కూడా ఒక్కటయ్యాయి. ముచ్చటగా మూడోసారి ఎన్డీఏలోకి టీడీపీ. 6 ఏళ్ల విరామం తరువాత కమల దళంతో పసుపు దండు దోస్తీ. హిస్టరీ రిపీట్ అవుతుందా? విక్టరీ అందుకుంటారా? ఎన్డీఏ కేంద్రంలో 10 ఏళ్లుగా తిరుగులేని అధికారాన్ని చలాయిస్తున్న పార్టీల కూటమి. దాదాపు 26 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఎన్డీఏలో ప్రస్తుతం 39 పార్టీలు ఉన్నాయి. ఇందులో అతిపెద్ద పార్టీ బీజేపీ ఒక్కటే. 303 మంది లోక్సభ సభ్యులు సొంతంగా ఉన్న బీజేపీకి ఇతర పార్టీల అవసరం లేకున్నా ఎన్డీఏ కూటమిని మాత్రం ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. ప్రతి ఎన్నిక సమయంలోనూ ఎన్డీఏ మిత్రపక్షాలను కలుపుకునే ప్రయాణం సాగిస్తోంది. తాజాగా అదే ప్రయత్నాల్లో ఉన్న బీజేపీ తన పాత మిత్రులను మళ్లీ కలుపుకుంటోంది. ఇలాంటి ప్రయత్నాల్లో భాగంగానే టీడీపీ బీజేపీ దోస్తీ కుదిరింది. వాస్తవానికి టీడీపీకి ఎన్డీఏ కొత్త కాదు, ఎన్డీఏకి బీజేపీకి టీడీపీ కొత్త కాదు. ఇంకా చెప్పాలంటే ఎన్డీఏ వ్యవస్థాపకుల్లో ఒకరు టీడీపీ అధినేత చంద్రబాబు. 1998లో ఏర్పాటైన ఎన్డీఏ కూటమికి చంద్రబాబే కన్వీనర్. 1998లో ఎన్నికైన ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి. ఇలా ఎన్డీఏతో మొదలైన టీడీపీ ప్రయాణం 2004 వరకు నిర్విరామంగా కొనసాగింది. అప్పటి ప్రధాని వాజ్పేయితో చంద్రబాబుకు ఎంతో సాన్నిహిత్యం ఉండేది. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రంలోని టీడీపీ ఆధ్వర్యాన సంకీర్ణ ప్రభుత్వం జోడెద్దుల్లా పనిచేసేవి. ఇక 1998 నుంచి ఎన్డీఏతో కలిసి జర్నీ చేస్తున్న టీడీపీ మధ్యలో 2 సార్లు కూటమి నుంచి వైదొలిగింది. 2004 ఎన్నికల అనంతరం ఒకసారి, 2018లో మరోసారి ఎన్డీఏ కూటమి నుంచి వాకౌట్ చేసింది టీడీపీ. తాజాగా మళ్లీ దోస్తీ కుదరడంతో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏతో కలిసి ప్రయాణం చెయ్యబోతోంది టీడీపీ. అయితే ప్రస్తుత చేరిక గతంతో పోలిస్తే కాస్త డిఫరెంట్ గా కనిపిస్తోంది. గత 2 సార్లు టీడీపీ చేరిక బీజేపీకి అవసరం కాగా, ప్రస్తుతం బీజేపీ కన్నా టీడీపీకే ఎక్కువ అవసరంగా మారిందంటున్నారు పరిశీలకులు. 1998 వరకు అధికారం రుచి తెలియని బీజేపీకి ప్రాంతీయ పార్టీల మద్దతు ఎంతో అవసరముండేది. బీజేపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీ తొలిసారిగా అధికారంలోకొచ్చింది 1996లోనే. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ లేక కేవలం 13 రోజుల్లోనే అధికారం కోల్పోవాల్సి వచ్చింది. దీంతో 1998 మధ్యంతర ఎన్నికల్లో అధికారం కోసం ప్రాంతీయ పార్టీల మద్దతుపై ఆధారపడిన బీజేపీకి టీడీపీ అధినేత చంద్రబాబుతో స్నేహం కుదిరింది. అలా మొదలైన ప్రయాణం ఎన్డీఏ రూపంలో 2004 వరకు కొనసాగింది. ఇక 2014లో కూడా బీజేపీతో చేతులు కలపడం టీడీపీ కన్నా అప్పట్లో బీజేపీకే ఎక్కువ అవసరంగా ఉండేది. ఆ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించడమే కాకుండా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత బలం తెచ్చుకోవడం, ఆ తరువాత కూడా అదే జోరు కొనసాగించడంతో క్రమంగా ఎన్డీఏలో ఇతర పార్టీల ప్రభావం తగ్గిపోయింది. కానీ వచ్చే ఎన్నికల్లో 400 కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలనే టార్గెట్ పెట్టుకున్న బీజేపీ తన పాత మిత్రులు అందరినీ కలుపుకుని వెళ్లాలని నిర్ణయించింది. ఇదే టీడీపీ బీజేపీ మధ్య దోస్తీకి ప్రధాన కారణమైంది. ఇక్కడ టీడీపీ స్వప్రయోజనాలు ఉండటంతో మూడోసారి ఎంట్రీ ఇచ్చేందుకు చకచకా అడుగులు పడ్డాయి. 2014లో చేతులు కలిపిన టీడీపీ బీజేపీ ఉమ్మడిగా అధికారంలోకొచ్చాయి. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. అయితే రాష్ట్రాభివృద్ధికి తగిన నిధులు విడుదల చేయడం లేదనే కారణంతో 2018లో ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు చంద్రబాబు. తరువాత అనేక రాజకీయ పరిణామాలతో మళ్లీ బీజేపీతో స్నేహం చేయడం
టీడీపీకి అనివార్యంగా మారింది. ఇందులో భాగంగానే గత కొంతకాలం నుంచి బీజేపీకి స్నేహహస్తం చూపుతూ వచ్చారు. కొద్ది రోజుల క్రితం వరకు టీడీపీని లైట్ గా తీసుకున్న బీజేపీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. ఎన్డీఏ కూటమిలోకి టీడీపీని తీసుకోవాలని నిర్ణయించి ఫిబ్రవరిలోనే చంద్రబాబుతో చర్చించింది. అప్పట్లో ప్రాథమికంగా అవగాహన కుదుర్చుకుంది. ఇక తాజాగా 3 రోజుల పర్యటనలో పొత్తుపై పూర్తి అవగాహన కుదుర్చుకున్నారు చంద్రబాబు. ఈ విధంగా మూడోసారి బీజేపీతో కలిసి పోటీ చేయనున్నారు. గత 2 సార్లు హిట్టైన ఈ కాంబినేషన్ వచ్చేసారి ఎలా ఉండబోతోందో చూడాల్సి ఉంది.